తిమ్మరాజుపల్లి టీవీ, సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే లీడ్స్ గా మున్రాజ్ డైరెక్షన్ లో వచ్చిన విలేజ్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1996 లో తిమ్మరాజుపల్లి అనే ఊర్లో జరుగుతుంది. ఊరికో టీవీ ఉండటమే గొప్పగా భావించే ఆ రోజుల్లో రాజప్ప అనే వ్యక్తి తనకి కొత్తగా పెళ్లైన సందర్భంగా తన భార్యను ఇంప్రెస్ చేయడంతో పాటు ఊళ్ళో ఫస్ట్ టీవీ కొన్న వ్యక్తిగా జనాలు గొప్పగా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో కలర్ టీవీ కొంటాడు. అయితే మొదట్లో అంతా బానే ఉన్నా, తర్వాత ఊరి వాళ్ళంతా టీవీ చూడటానికి 24 గంటలు తన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండటంతో రాజప్పకి చిర్రెత్తుకొస్తూ ఉంటది. అలాగే ఆ టీవీ వల్ల ఊరి వాళ్ళ మధ్య జలసీలు, గొడవలు మొదలవుతాయి. ఈలోపు అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా ఓ రోజు ఎవరో ఆ టీవీని దొంగలిస్తారు. దాంతో జనాలంతా ఊళ్ళో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రాజప్ప చెల్లితోనే రిలేషన్‌లో ఉన్న సతీష్‌ని అనుమానిస్తారు. పంచాయతీ పెట్టి 2 వారాల్లో టీవీ తిరిగివ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు. మరి ఈ పరిస్థితుల్లో సతీష్ ఏం చేశాడు? నిజంగా టీవీ తనే దొంగిలించాడా? లేకుంటే తన ఇన్నోసెన్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ ప్రాసెస్‌లో తనకెదురైన సవాళ్లేంటి? ఇంతకీ ఆ టీవీని ఎవరు దొంగిలించారు? కారణం ఏంటి? చివరికి ఈ కథ ఎలా సుఖాంతమైందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. మరీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్ది వరకు మెప్పించింది. టీవీలంటే అదేదో గొప్పగా భావించే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి? ముఖ్యంగా ఓ పల్లెటూరులో టీవీ ఉంటే ఆ కోలాహలం, సందడి ఎలా ఉంటదనేది చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉన్నాయి. ఆ ఊరిని అందంగా అదిరిపోయేలా చూపించడంతో పాటు అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ప్రెజెంట్ చేశారు. సినిమా మనల్ని ఆ 90స్ ఎరాలోకి ట్రాన్స్‌పోర్ట్ చేసేస్తుంది. ఈ నొస్టాల్జియా అంశాల చుట్టూ అల్లుకున్న కథ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అయితే దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పడంలో మాత్రం తడబడ్డారు. ఫస్ట్ హాఫ్‌లో సెటప్‌కి చాలానే టైం తీసుకున్నారు. ఇక్కడ చాలా క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తారు. అయితే ఏవి యూనిక్‌గా గాని, మెమరబుల్‌గా గాని ఉండవు. అన్నీ దాదాపు గ్రే ఏరియాలోనో, మానిప్యులేటివ్ గానో ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఏమో ఇరిటేటింగ్ అనిపిస్తాయి. అంటే రైటింగ్ కొంచెం సర్ఫేస్ లెవెల్‌లోనే ఉండటం వల్ల కొన్ని క్యారెక్టర్స్‌కి మనం కనెక్ట్ కాము. దీనివల్ల ఇరిటేషన్ ఫీలింగ్ వస్తది. ఇక హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ డీసెంట్ ఉన్నా పెద్దగా ఎమోషనల్ డెప్త్ అయితే ఉండదు. దీనికి తోడు కామెడీ కూడా ఫోర్స్డ్‌గా ఉండటంతో తొందరగా అసలు కథలోకి వెళ్ళవయ్యా బాబు అనే ఫీల్ కలుగుతది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు ఆసక్తిగా సాగే సినిమా సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతుంది. అయితే థ్రిల్లింగ్ గా సాగాల్సిన సెకండ్ హాఫ్ అన్‌ఈవెన్ స్క్రీన్ ప్లే వల్ల పడుతూ లేస్తూ సాగుతది. ఓ పక్క టీవీ కోసం సతీష్ సాగించే వేట, ఇంకో పక్క ఊరి వాళ్ళ మధ్య వచ్చే ఈగో క్లాషెస్, సోషల్ టెన్షన్స్ ని బ్యాలెన్స్ చేయాలనుకున్నారు. బట్ రైటింగ్ వీక్ గా ఉండటంతో రెండిట్లో ఏది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. బట్ ఇక్కడ తల్లి కొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక లాస్ట్ లో ఆ టీవీ ఎవరు దొంగిలించారనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గానే ఉన్నా, దాని వెనకున్న కారణాన్ని చాలా సేపు చెప్పడంతో ఇక సాల్లే ఆపవయ్యా అనిపించింది. అంటే ఆ కారణం ఏంటో మనకి ముందే కొంచెం ఐడియా ఉంటది. దానికి మనం కనెక్ట్ అవుతాం గూడా. కానీ సాగదీత ధోరణి వల్ల అనుకున్న ఇంపాక్ట్‌నయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే దాదాపు అందరూ కొత్త వాళ్ళే అయినా చాలా సిన్సియర్ అండ్ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. తమ తమ నేచురల్ పెర్ఫార్మన్సెస్‌తో సినిమాకి అథెంటిక్ ఫీలింగ్ తెచ్చారు. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఓవర్ యాక్టింగ్ చేస్తాయి. బట్ అదేం అంత పెద్ద ఇష్యూ గాదు. ఇక టెక్నికల్‌గా సినిమా సూపర్ స్ట్రాంగ్ ఉంది. కిరణ్ అబ్బవరం చాలా క్వాలిటీతో సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. ఇక ముందు చెప్పుకున్నట్టు ప్రొడక్షన్ డిజైన్ అండ్ అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోగా, వంశీకాంత్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసేలా బాగా కుదిరాయి. ఇక రైటర్, ఎడిటర్, డైరెక్టర్ మున్రాజ్ విషయానికొస్తే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ సెటప్‌నైతే అనుకున్నారు గానీ, వాటిని ఫుల్‌గా వాడుకోవటంలో తడబడ్డారు. అన్‌ఈవెన్ స్క్రీన్ ప్లే అండ్ కొంచెం లేజీ ఎడిటింగ్ ఇబ్బందిగా మారాయి. కొన్ని మెమరబుల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయడంతో పాటు నెరేటివ్ టైట్‌గా ఉండేలా చూసుకొని ఉండుంటే బావుండేది. బట్ ఓవరాల్ ఒక మంచి ప్రయత్నం అనైతే చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పెద్దగా అంచనాలేమి పెట్టుకోకుండా వెళ్తే సినిమా సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.